జన హృదయ నేత, మన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఘనంగా కేక్ కటింగ్ నిర్వహించారు. లింగంగుంట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముందుగా డాక్టర్ గోపిరెడ్డి గారు రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు ఉచిత ట్యాబులు పంపిణీ, నియోజకవర్గంలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నరసరావుపేట నియోజకవర్గంలోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకుల మరియు అభిమానులతో కలిసి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఘనంగా కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్లోని వైఎస్ విగ్రహం వద్ద కార్యకర్తలతో కలిసి డాక్టర్ గోపిరెడ్డి గారు కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం లింగంగుంట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముందుగా నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి 16 నెలలు జైల్లో పెట్టినా సరే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విశ్వాసంతో విశ్వసనీయత అంటే ఏంటో చూపెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా 151 సీట్లతో గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆయన యొక్క పట్టుదలకి, ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మరింత దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు మొట్టమొదట ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో, తర్వాత మన కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లింగమంటూరు దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు, అట్లానే అక్కడ ఉన్న పేషెంట్స్ కి పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత టౌన్ హాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం, దాదాపు 1200 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం, ట్యాంకుల పంపిణీ కార్యక్రమం, ఈ రెండు కూడా ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి 7 గంటలకు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మన పార్టీ ఇస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. సాయంత్రం టౌన్ హాల్లో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది. మన గ్రామానికి సంబంధించిన క్రైస్తవ సోదరులందరినీ కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అందరూ కూడా కలిపి సాయంత్రం మరి సెమీ క్రిస్మస్ వేడుకలు, అదేవిధంగా భోజనాల కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి